హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నాగేంద్ర వర్మ. ఫ్రెండ్స్, ఈరోజు చక్కచక్కగా ఒక స్మాల్ టాపిక్ అనేది కవర్ చేసేద్దాం. సార్, నేను లేట్గా రిటర్న్ ఫైల్ చేస్తున్నాను, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, స్మార్ట్గా ఫాస్ట్గా కొన్ని తెలుసుకుందాం. సో లేట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లేట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. అసలు డ్యూ డేట్స్ ఎప్పుడు సార్? ఇండివిజువల్స్, ఏఓపి, బీఓఏ, జిఎఫ్ ఫామ్, ట్యాక్స్ ఆడిట్ లేని ఫార్మ్స్ కానీ ఎక్సెట్రా, ట్యాక్స్ ఆడిట్ లేని ఇండివిజువల్స్ కానీ వీళ్ళందరికీ 31st July. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 30th November 2020, ఫైనాన్షియల్ ఇయర్ 1920కి 30th November 2020. అలాగే 30th September ఫర్ అదర్స్ అండ్ కంపెనీస్ ట్యాక్స్ ఆడిట్ కేసు వీటనేది 30th November, సేమ్ అందరికీ ఒకటే. బట్ ఇన్ జనరల్గా ట్యాక్స్ ఆడిట్ కేసులు కానీ కంపెనీలు కానీ 30th September. ఓకే. సో నేను రిటర్న్ ఫైల్ చేయకపోవడం వలన లేదా లేట్గా రిటర్న్ ఫైల్ చేయడం వలన వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటంటే ఇంట్రెస్ట్ అండ్ సెక్షన్ 234A. ఎందుకంటే లేట్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్కి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఎంత ఉంటుంది సార్ పర్సంటేజ్? 1% పర్ మంత్ ఆర్ పార్ట్. ఒకరోజు ఎక్సీడ్ అయినా సరే 1 month కింద కన్సిడర్ చేస్తారు. ఫ్రమ్ ది డేట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ డ్యూ డేట్. అంటే July 31st డ్యూ డేట్ అయిపోయింది కదా, సో 1st August నుంచి మీకు ఇంట్రెస్ట్ అనేది పడిపోతుంది. టు డిల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆర్ ఎల్స్ మీరు రిటర్న్ ఫైల్ చేయని పక్షంలో డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు ఆ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ వరకు మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ 1% దేని మీద అంటే ట్యాక్స్ పేయబుల్లోంచి టీడీఎస్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ తీసేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ మీద మీరు ట్యాక్స్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. బట్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ పర్ డాక్టర్ ప్రణవ్ రాయ్ కేసుల ప్రకారం, సపోజ్ మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పే చేశారు బట్ రిటర్న్ ఫైల్ చేయాల, అప్పుడు ఏంటంటే మీరు డేట్ ఆఫ్ ఫైలింగ్ వరకు మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ వరకు మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే డ్యూ డేట్ తర్వాత నుంచి డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. సపోజ్ మీకు డౌట్ రావచ్చు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అనేది బిఫోర్ డ్యూ డేట్ పే చేశాను సార్, కానీ రిటర్న్ ఫైల్ చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ ఇన్ సెక్షన్ 234A పడుతుందా? పడదు. ఎందుకు? యాజ్ పర్ డాక్టర్ ప్రణవ్ రాయ్ కేసుల ప్రకారం మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయరు. బట్ సెక్షన్ 234F ఫీ అయితే ఛార్జ్ చేస్తారు. సార్, అసలు ఫీ అండర్ సెక్షన్ 234F అంటే ఏంటి సార్? అంటే మీరు లేట్గా రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, కొంచెం గవర్నమెంట్ని ఏదన్నా మోసం చేస్తున్నారు, లేదన్నా లోన్ కోసం అప్పటికప్పుడు ఫైల్ చేసి లోన్కి వెళ్తున్నారు అనే కాన్సిక్వెన్సెస్లో అట్లీస్ట్ గవర్నమెంట్కి ఎంతో కొంత రెవెన్యూ రావడం కోసం పెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు 234F అనేది ఎలా ఛార్జ్ చేస్తారంటే, సపోజ్ మీ టోటల్ ఇన్కమ్ అప్ టు 5 lakh ఉందనుకుందాం. ఇప్పుడు మీరు రిటర్న్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తున్నారు, కానీ బిఫోర్ December 31st ఫైల్ చేస్తున్నారు, అప్పుడు 1000 rupees. సపోజ్ మీరు రిటర్న్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తున్నారు, బట్ January to March మంత్ బిట్వీన్లో ఫైల్ చేస్తున్నారు అనుకున్నాను, March 31st, 1st Jan to, అప్పుడు 1000 rupees. ఎందుకంటే మీ ఇన్కమ్ 5 lakh బిలో ఉంది కాబట్టి. సపోజ్ మీ ఇన్కమ్ మోర్ దాన్ 5 lakh ఉంది టోటల్ ఇన్కమ్, ఇది గ్రాస్ టోటల్ ఇన్కమ్ కాదు, టోటల్ ఇన్కమ్ అంటే డిడక్షన్ అని తీసేయవచ్చు. అప్పుడు అలాంటి కాన్సిక్వెన్సెస్లో మీరు 31st December లోపల ఫైల్ చేస్తే 5,000, మీరు Jan to March మధ్యలో ఫైల్ చేస్తే 10,000 rupees మీకు ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్. సో నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ చెప్పినట్టే గవర్నమెంట్కి ఎంతో కొంత రెవెన్యూ రావడం కోసం ఈ సెక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫాస్ట్గా ఎగ్జాంపుల్ చూసేద్దాం. సపోజ్ మిస్టర్ వర్మ అంటే నేను, నా ఏజ్ 28, ఓకే, నా టోటల్ ఇన్కమ్ 7 lakh ఉంది, నా ట్యాక్స్ 54,600 అనుకుందాం, నా డిడక్షన్స్ ఇవన్నీ తీసేయగా అంత ఉంది అని అనుకుందాం ఎగ్జాంపుల్గా. యాక్చువల్గా 54,600 కాదు, బట్ ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం నేను చెప్పాను. డ్యూ డేట్ 31st July, రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేశాను? 6th December ఫైల్ చేశాను. ఓకే, నా టీడీఎస్ 20,000 ఉంది, నా అడ్వాన్స్ ట్యాక్స్ 10,000 ఉంది. ఓకే, క్యాలిక్యులేషన్ చూద్దాం. ట్యాక్స్ 54,600, టీడీఎస్ 20,000 తీసేస్తాను, అడ్వాన్స్ ట్యాక్స్ 10,000 తీసేస్తాను, నెక్స్ట్ ఎంత బ్యాలెన్స్ ట్యాక్స్ పేయబుల్ ఎంత? 24,600. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అండ్ సెక్షన్ 234A ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది?
1 ఆగస్ట్ నుంచి నేను ఎప్పుడు ఫైల్ చేశాను 6 డిసెంబర్. ఈ బిట్వీన్లో నేను ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఎన్ని మంత్స్కి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆల్సో. ఎందుకంటే మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ 1% ఛార్జ్ చేస్తారు. డిసెంబర్ మంత్లో 6 రోజులు అయినా సరే ఫుల్ మంత్ కింద కన్సిడర్ చేస్తారు. సో 24,600 మీద 1% ఇంటూ 5 months 1,230. సో ఫీ అండర్ సెక్షన్ 234F. నా ఇన్కమ్ ఎంత? టోటల్ ఇన్కమ్ 7 lakh. అంటే 5 lakh కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను డిసెంబర్ లోపల రిటర్న్ ఫైల్ చేశాను కాబట్టి 5,000 రూపీస్ అనేది ఫీజు నేను గవర్నమెంట్కి పే చేయాలి. సో నేను లేట్గా రిటర్న్ ఫైల్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా 6,230 రూపీస్ గవర్నమెంట్కి పే చేయాల్సి వస్తుంది. నాకు టోటల్గా 30,830 నేను పే చేయాలి. బట్ నేను ఆన్ టైం పే చేసి ఉంటే 24,600తో పోయేది. బట్ ఒక 5 months డిలే చేయడం వలన నేను ఆల్మోస్ట్ 6,200 అనేది నేను పే చేయాల్సి వస్తుంది. సో గైస్, నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటే వితిన్ డ్యూ డేట్లో ఫైల్ చేయండి. ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీరు ఒకవేళ రిటర్న్ ఫైల్ చేయకపోయినట్లయితే ఎంతో కొంత ట్యాక్స్ మీరు పే చేయాలనుకుంటారు కాబట్టి అట్లీస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అయినా పే చేస్తే సెక్షన్ 234A ఇంట్రెస్ట్ అనేది మీకు పడకుండా తప్పించుకోవచ్చు. ఫీ అనేది కామన్. ఫీ అనేది మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఓకే, సో ఈరోజు టాపిక్ లేట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు సఫిషియెంట్ నాలెడ్జ్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో అండర్స్టాండ్ చేసుకోవడానికి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు సమ్ ఆదర్స్ ట్యాక్స్ బుక్స్ అనేది మీరు రెఫర్ చేస్తే ఇంకా మీకు ఎగ్జాంపుల్స్తో మీరు రీడ్ చేసినట్లయితే బెటర్గా మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.